విశాఖలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం నమూనా సెట్టు నిర్వాహకుల అక్రమ దోపిడీపై ప్రైమ్ 9 న్యూస్ ఎఫెక్ట్ పడింది. భక్తి ముసుగులో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి దోచుకునేందుకు పక్కా స్కెచ్ వేశాడు. ఈ నెల 29న స్వామివారి కళ్యాణం పేరిట టికెట్ల రేట్లను భారీగా పెంచి అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రైమ్ 9 న్యూస్ ఈ విషయాన్ని ఫోకస్ పెట్టింది. వీరి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది ప్రైమ్ 9 న్యూస్. అటు భద్రాచలం ఈవో రమాదేవి సైతం ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు ఈ సెట్ను మూసేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో ఆర్కే రోడ్లో అయోధ్య రామమందిర నమూనా సెట్ను వేసి నిర్వాహకులు భక్తుల నుంచి దోచుకున్న వైనాన్ని ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే ఏదైతే ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ పెద్ద ఎత్తున కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వరుస కథనాలను అయితే ప్రైమ్ 9 అయితే టెలికాస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులపైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 29వ తేదీన భక్తుల నుంచి దోచుకునే యత్నం చేసినటువంటి ఏదైతే దుర్గా ప్రసాద్ పెద్ద ఎత్తున కూడా 29వ తేదీన రాముల వారి కళ్యాణం నిర్వహిస్తాం, దానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారంటూ కూడా పేపర్లో అక్కడైతే ప్రచురించిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కూలంకుషంగా తెలుసుకున్నటువంటి భద్రాచలం సంబంధించినటువంటి అధికారులు అయితే వెంటనే తేరుకొని 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే 29వ తేదీన జరిగేటటువంటి ఆ రాముల వారి కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉందో రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే దీనికి సంబంధించినటువంటి నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ను కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భక్తుల ముసుగులో భక్తులను అయితే ఆధారంగా తీసుకున్నటువంటి దుర్గా ప్రసాద్ ఇటువంటి అక్రమాలకు పాల్పడినట్టుగా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ ఏదైతే ఉందో ఈ నమూనా సెట్తో కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వైనాన్ని కూడా వరుస కథనాలు అయితే ప్రైమ్ 9లోనే టెలికాస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దీన్ని నిలిపివేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ఏదైతే మనం చూసుకుంటే ఇప్పుడే మనం వెనక ఉన్నటువంటి అయోధ్య రామ మందిర సెట్కి సంబంధించిన నమూనా ఏదైతే ఉందో దాన్ని ఆ గేట్స్ కూడా పూర్తిగా దానికి సంబంధించిన నిర్వాహకులు కూడా తాళాలు వేసి లోపల ఉన్నటువంటి నమూనా సెట్ను కూడా పూర్తిగా కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలోనూ కూడా ఇటువంటి దీనికి పాల్పడినట్లుగా అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపించాయి. పలువురు నుంచి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి సెట్ ఏర్పాటు చేస్తున్న దీనికి భారీగా విరాళాలు ఇవ్వాలంటూ కూడా వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు కూడా వసూలు చేసినట్లు కూడా వారైతే ఇప్పటికే తీర్టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 29వ తేదీన షాక్గా చూసుకున్నటువంటి నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ కోట్లాది రూపాయలు అర్జించేందుకు కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించింది. దీనిపైన అయితే ప్రైమ్ 9 కథనాలు విడుదల చేయడంతో ఒక్కసారిగా భారీ ఎఫెక్ట్ అయితే తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా దోచుకునేందుకు దుర్గా ప్రసాద్ ప్రయత్నం చేసినటువంటి తీరును కూడా ఎండగట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రైమ్ 9లో వరుస కథనాలు వెలువడడంతోనే ఒక్కసారిగా కూడా అధికారులంతా కూడా రంగంలోకి దీని పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే దుర్గా ప్రసాద్తో పాటు అతనితో పాటు ఉన్నటువంటి మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేయడంతో పాటు అలాగే దీని నిర్వహణ కూడా పూర్తిగా నిలిపివేయాలి, ఇక్కడ నుంచి తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఏదైతే ఆ దుర్గా ప్రసాద్ ఏదైతే అక్కడ జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి సెట్స్ని నిర్వహించి కోట్లాది రూపాయలు దోచుకున్నారంటూ కూడా అక్కడ నుంచి కూడా కొంత సమాచారం పోలీసులు అయితే సేకరించారు. అయితే తరచూ కూడా దుర్గా ప్రసాద్ ఇటువంటి ఘటనలకే పాల్పడుతున్నట్లు కూడా అతనితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ భద్రాచల రామునికి సంబంధించినటువంటి ఆస్థాన పండితులు ఎవరైతే ఉన్నారో ఈ ఆస్థాన పండితులు వస్తున్నారు, యజ్ఞం నిర్వహిస్తున్నారంటూ టికెట్ ధరని 2,999 రూపాయలకు గాను పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా తేరుకున్నటువంటి భద్రాచల రామాయణానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అయితే ఇతనిపైన ఫిర్యాదు చేయడంతో పాటు వరుస కథనాలు కూడా పలు ఛానల్లో అలాగే ప్రైమ్ 9లో అయితే వరుస పెట్టి కూడా 4 రోజుల నుంచి కూడా కథనాలు అయితే వస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా అక్రమార్జనకు పాల్పడ్డాడు, ఏదైతే ఆ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హిందూ భక్తుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించాడంటూ కూడా వరుస కథనాలు అయితే టెలికాస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ వరుస కథనాల ఎఫెక్ట్తో ఒక్కసారిగా కూడా రామాలయం ఏదైతే ఇక్కడ మన వెనక ఉన్నటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిలిపివేయాలి, పూర్తిగా మూసివేయాలి, ఇక్కడి నుంచి తొలగించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే అయితే పూర్తిగా దాన్ని తొలగించే ప్రయత్నం కూడా
ఆ ప్రక్రియ కూడా మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే వరుస కథనాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దుర్గాప్రసాద్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటువంటి నమూనాలు ఇటువంటి సెట్స్ ఏర్పాటు చేసి భక్తులని మోసగించే ప్రయత్నం చేసినటువంటి దుర్గాప్రసాద్ పైన కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఇటు హిందూ ధార్మిక సంఘాలంతా కూడా గొంతెత్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నమూనా సెట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి దాదాపు లోపలికి వెళ్ళే మార్గంలోనే టికెట్ ధరను కూడా 50 రూపాయలు అయితే పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే మే 2వ తేదీన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే నమూనా సెట్ ఏదైతే ఉందో ఈ నమూనా సెట్ సంబంధించి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి మనం చూసుకుంటే ఒకరొకరుగా కూడా ఇప్పటికే నమూనా సెట్ చూడడానికి వస్తున్నారు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా గేట్లన్నీ కూడా తెరవకపోవడం అలాగే దీన్ని తొలగిస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చూసుకుంటే మొత్తానికి చూసుకుంటే మనం ఒకసారిగా ఏదైతే నమూనా సెట్ ఏదైతే ఉందో ఈ నమూనా సెట్ను కూడా తొలగించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే ఇక్కడ అధికారులని అలాగే భక్తులను కూడా మోసం చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదులు అందాయి. దుర్గాప్రసాద్తో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఉన్నట్లు కూడా ఆరోపణలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో ఆ పోలీసుల విచారణలో కూడా దుర్గాప్రసాద్ పూర్తిగా కూడా అసత్యాన్ని పలికినట్టుగా తెలుస్తుంది. తమకి ఈ 2999 రూపాయల ప్రింటింగ్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా దుర్గాప్రసాద్ చెప్పినట్లు తెలుస్తుంది. దుర్గాప్రసాద్ చెప్పిన వెంటనే కూడా ఒక ఆడియో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఆడియోను కూడా లీక్ అవడం అయితే జరిగింది. ఏదైతే ప్రింటింగ్ ప్రెస్తో తను మాట్లాడినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ కూడా ప్రైమ్ 9లోనే ప్రచురించిన పరిస్థితి కనిపించింది. ప్రైమ్ 9లో ప్రచురించిన అనంతరం కూడా తేరుకున్నటువంటి అధికారులు ఒక్కసారిగా దుర్గాప్రసాద్ సంబంధించినటువంటి అంశం పైన కూడా దర్యాప్తు అయితే కొనసాగించారు. దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సెట్స్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా తేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ సమాజాన్ని ఇటువంటి వ్యక్తులైతే చాలా అవహేళన పరిచిన పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలంతా కూడా దుమ్మెత్తిపోస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని దుర్గాప్రసాద్ కోట్ల రూపాయలు అర్జించేందుకు ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు అయితే వినిపించిన పరిస్థితి ఉంది. రవి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.